షామియానా వై రాంబాబు మరియు షాయి గార్ల రచన. నిలువెత్తు తలుపులు, ముందుకు పొడుచుకు వచ్చిన లోహపు కొమ్ములు. ఒక్క క్షణం ప్రసాదరావు ఆ గుమ్మం ముందు నిలబడిపోయాడు. మత్తగజమైన భేదించలేని ఆ ఇనుపు తలుపులు, ఆ తలుపులకు అమర్చిన సూదైన కొమ్ములు చూస్తూ ఉంటే అతనికి ఏదో కొత్త ప్రదేశంలో ఉన్నట్లుగా ఉంది. విస్పష్టము కాని ఏదో అనుభూతి అతనిలో కదిలి ఒళ్ళు గగురు పొడిచింది. ఆ గుమ్మానికి ఒక మూలగా ఉన్న చిన్న తలుపు తెరుచుకొని జైలర్ చిరునవ్వు ముఖంతో కనిపించిన తర్వాత కానీ ప్రసాదరావుకు తెలివి రాలేదు. జైలర్ నవ్వుతూ "గుడ్ మార్నింగ్ సార్" అన్నాడు. అతను ప్రతిగా శుభోదయం పలికి "సూపర్నెంట్ ఉన్నారు కదా" అని అడిగాడు. "మీకోసమే ఎదురుచూస్తున్నాడు సార్" అన్నాడు జైలర్. ప్రసాదరావు ఆ చిన్న తలుపు తెరిచిన సందుగుండా లోపలికి అడుగు పెట్టాడు. 2 అడుగులు ముందుకు నడిచి క్రొత్తగా కనిపిస్తున్న జైలు కాంపౌండ్ నలు దిశలా దృష్టి సారించాడు. జైలర్ టక్కున తలుపు మూయగానే ప్రసాదరావు ఉలిక్కిపడ్డాడు. వెనుదిరిగి మళ్ళీ వింతగా కోట గుమ్మం వంటి ఆ గుమ్మం వైపు, గాజు ముక్కలతో కర్కశంగా కనిపిస్తున్న ఎత్తైన గోడ వంక, నిశ్శబ్దంగా తప్పు చేసిన మనిషి మాదిరి వెలవెలబోతున్న లోపలి జైలు వైపు చూశాడు. తను జైలర్ నుంచి జైలు సూపర్నెంట్గా ప్రమోషన్ అయి ఛార్జీ తీసుకోవలసిన రోజున జైలు తన కంటికి ఇట్లా విచిత్రంగా కనిపిస్తుంది అనుకోలేదు. అంతేకాదు, ఈ ఎత్తైన తలుపులు, గాజు పెంకుల గోడలు, ఇనుప ఉచల కొట్లు, మానవుడిని నిర్దాక్షిణ్యంగా బంధించి వేస్తున్న ఈ చిత్ర దృశ్యం అతనికి ఎంతైనా అనుభూతిని ప్రసాదిస్తున్నది. ప్రస్తుతం సూపర్నెంట్గా ఉన్న వ్యక్తికి పరదేశ యాత్ర అవకాశం కలగడంతో జైలర్లలో సీనియర్ అయిన ప్రసాదరావును ప్రమోషన్పై ఈ కొత్త జైలుకు బదిలీ చేశారు. గది గుమ్మంలో నిలబడగానే లోపల నుండి సూపర్నెంట్ తీయని కంఠస్వరంతో "హలో, కొత్త సూపర్నెంట్ గారా, రండి రండి" అని స్వాగత వచనాలు పలికాడు. ప్రసాదరావు ఆయనకు నమస్కరించాడు. 2 అడుగులు నడిచి గది గోడలు పరికించి "నేను రావడం కొంచెం ఆలస్యం అయిందనుకుంటాను" అన్నాడు వినయం ఉట్టిపడే కంఠస్వరంతో. లేదన్నట్లుగా తలాడించాడు ఆయన. కొత్తగా తన స్థానంలో అడుగిడబోతున్న అతని భుజంపై ఆదరంగా చేయి వేసి "ప్రసాదరావు గారు, మరి ఒకసారి జైలు రౌండ్ కొట్టి వచ్చి ఛార్జ్ తీసుకోవచ్చును" అన్నాడు. ప్రసాదరావు మౌనంగా కుర్చీలో కూర్చున్నాడు. మాటలు రానివాడి మాదిరి ఆయన ముఖంలో దృష్టి నిలిపి 2 క్షణాలు గడిపాడు. తర్వాత మెల్లగా "ఉదయం నుంచి నా ఎడమ కన్ను అదిరిపోతూ ఉందండి. ఏదో భయం మనసంతా అలుముకొని చాలా కొత్త విధమైన అనుభూతిని కలగజేస్తూ ఉంది. ఈవేళ ఏదో విశేషం జరిగేటట్టే ఉంది" అన్నాడు. ఈ మాటలు వింటూనే సూపర్నెంట్ విరగబడి నవ్వాడు. అతని నవ్వు చిత్రంగా సుడులు తిరుగుతూ ఆ గది గోడల మధ్య ప్రతిధ్వనించిపోయింది. 2 క్షణాలు గుడ్లప్పగించి సూపర్నెంట్ను చూశాడు ప్రసాదరావు. ఆ క్షణంలో అతని కంటికి ఆయన యమధర్మరాజులాగా మానవ రూపాన్ని ధరించిన రాక్షస రాజు మాదిరి కనిపించాడు. "మీరు భలే చిత్రంగా చెబుతున్నారు. ఎడమ కన్ను అదిరితేనేమి, కుడి కన్ను అదిరితేనేమి, అసలు అటువంటివి పట్టించుకుంటే మన బ్రతుకు సాగినట్టే" అన్నాడు ఆ సూపర్నెంట్. ఆ రోజు ఛార్జీ తీసుకోవడం ప్రసాదరావుకు ఇష్టంగా లేదు. అయినా తప్పనిసరి. ఆయన ఈరోజే రిలీవ్ అయిపోవాలి. "ఛార్జీ కాగితాలు టైప్ చేయించారా?" ప్రసాదరావు అడిగిన ప్రశ్నకు ఆయన పాజిటివ్గా సమాధానం ఇవ్వగానే "అయితే ఛార్జీ తీసుకున్న తర్వాత రౌండ్ కొడదాం" అన్నాడు ప్రసాదరావు. సూపర్నెంట్ కుర్చీలో కూర్చొని ఫైలు బయటికి లాగి 4 కాగితాలు తీశాడు. ఓ 10 నిమిషాల పర్యంతం ఆయన ఏదో విషయాలు చెప్పవలసినవన్నీ ప్రసాదరావుకు చెప్పాడు. ఆయన చెప్పినవన్నీ మౌనంగా ప్రసాదరావు వింటున్నాడే కానీ అతనికి మనసు నిలవడం లేదు. చిత్రమైన ఆతృత దేహమంతా అలుముకొని మనసును డోలాందోళితం చేస్తున్నది. తెలియరాని పిచ్చి ఆలోచనలు అస్పష్టంగా దూరంగా అగుపించి మాయమైపోతున్నాయి. చివరి మాటలు చెబుతూ "మీ బాధ్యత గుర్తించి వర్తిస్తే ఇబ్బందులు ఏమీ ఉండవు. పాక్షిక బుద్ధి ఎంతమాత్రము లేక నిమిత్త మాత్రంగా మీ ధర్మాన్ని నిర్వర్తించుకుపోతే మీ దారికి మరి అడ్డేమీ నిలవదు. ఇంతకన్నా నేనేం చెప్పగలను" అనేసి ఆయన ముగించాడు. షామియానా వై రాంబాబు మరియు షాయి గార్ల రచన. నిలువెత్తు తలుపులు, ముందుకు పొడుచుకు వచ్చిన లోహపు కొమ్ములు. ఒక్క క్షణం ప్రసాదరావు ఆ గుమ్మం ముందు నిలబడిపోయాడు. మత్తగజమైన భేదించలేని ఆ ఇనుపు తలుపులు, ఆ తలుపులకు అమర్చిన సూదైన
కొమ్ములు చూస్తూ ఉంటే అతనికి ఏదో కొత్త ప్రదేశంలో ఉన్నట్లుగా ఉంది. విస్పష్టం కాని ఏదో అనుభూతి అతనిలో కదిలి ఒళ్ళు గగురు పొడిచింది. ఆ గుమ్మానికి ఒక మూలగా ఉన్న చిన్న తలుపు తెరుచుకొని జైలర్ చిరునవ్వు ముఖంతో కనిపించిన తర్వాత కానీ ప్రసాదరావుకు తెలివి రాలేదు. జైలర్ నవ్వుతూ గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు. అతను ప్రతిగా శుభోదయం పలికి సూపరింటెండెంట్ ఉన్నారు కదా అని అడిగాడు. మీకోసమే ఎదురుచూస్తున్నాడు సార్ అన్నాడు జైలర్. ప్రసాదరావు ఆ చిన్న తలుపు తెరిచిన సందుగుండా లోపలికి అడుగు పెట్టాడు. 2 అడుగులు ముందుకు నడిచి క్రొత్తగా కనిపిస్తున్న జైలు కాంపౌండ్ నలు దిశలా దృష్టి సారించాడు. జైలర్ టక్కున తలుపు మూయగానే ప్రసాదరావు ఉలిక్కిపడ్డాడు. వెనుదిరిగి మళ్ళీ వింతగా కోట గుమ్మం వంటి ఆ గుమ్మం వైపు గాజు ముక్కలతో కర్కశంగా కనిపిస్తున్న ఎత్తైన గోడ వంక నిశ్శబ్దంగా తప్పు చేసిన మనిషి మాదిరి వెలవెలబోతున్న లోపలి జైలు వైపు చూశాడు. తను జైలర్ నుంచి జైలు సూపరింటెండెంట్గా ప్రమోషన్ అయి ఛార్జీ తీసుకోవలసిన రోజున జైలు తన కంటికి ఇట్లా విచిత్రంగా కనిపిస్తుంది అనుకోలేదు. అంతేకాదు, ఈ ఎత్తైన తలుపులు, గాజు పెంకుల గోడలు, ఇనుప ఉచల కొట్లు, మానవుడిని నిర్దాక్షిణ్యంగా బంధించి వేస్తున్న ఈ చిత్ర దృశ్యం అతనికి ఎంతైనా అనుభూతిని ప్రసాదిస్తున్నది. ప్రస్తుతం సూపరింటెండెంట్గా ఉన్న వ్యక్తికి పరదేశ యాత్ర అవకాశం కలగడంతో జైలర్లలో సీనియర్ అయిన ప్రసాదరావును ప్రమోషన్పై ఈ కొత్త జైలుకు బదిలీ చేశారు. గది గుమ్మంలో నిలబడగానే లోపల నుండి సూపరింటెండెంట్ తీయని కంఠస్వరంతో హలో, కొత్త సూపరింటెండెంట్ గారా, రండి రండి అని స్వాగత వచనాలు పలికాడు. ప్రసాదరావు ఆయనకు నమస్కరించాడు. 2 అడుగులు నడిచి గది గోడలు పరికించి నేను రావడం కొంచెం ఆలస్యం అయిందనుకుంటాను అన్నాడు వినయం ఉట్టిపడే కంఠస్వరంతో. లేదన్నట్లుగా తలాడించాడు ఆయన. కొత్తగా తన స్థానంలో అడుగిడబోతున్న అతని భుజంపై ఆదరంగా చేయి వేసి ప్రసాదరావు గారు, మరి ఒకసారి జైలు రౌండ్ కొట్టి వచ్చి ఛార్జ్ తీసుకోవచ్చును అన్నాడు. ప్రసాదరావు మౌనంగా కుర్చీలో కూర్చున్నాడు. మాటలు రానివాడి మాదిరి ఆయన ముఖంలో దృష్టి నిలిపి 2 క్షణాలు గడిపాడు. తర్వాత మెల్లగా, ఉదయం నుంచి నా ఎడమ కన్ను అదిరిపోతూ ఉందండి. ఏదో భయం మనసంతా అలుముకొని చాలా కొత్త విధమైన అనుభూతిని కలగజేస్తూ ఉంది. ఈవేళ ఏదో విశేషం జరిగేటట్టే ఉంది అన్నాడు. ఈ మాటలు వింటూనే సూపరింటెండెంట్ విరగబడి నవ్వాడు. అతని నవ్వు చిత్రంగా సుడులు తిరుగుతూ ఆ గది గోడల మధ్య ప్రతిధ్వనించిపోయింది. 2 క్షణాలు గుడ్లప్పగించి సూపరింటెండెంట్ను చూశాడు ప్రసాదరావు. ఆ క్షణంలో అతని కంటికి ఆయన యమధర్మరాజులాగా మానవ రూపాన్ని ధరించిన రాక్షస రాజు మాదిరి కనిపించాడు. మీరు భలే చిత్రంగా చెబుతున్నారు. ఎడమ కన్ను అదిరితేనేమి, కుడి కన్ను అదిరితేనేమి, అసలు అటువంటివి పట్టించుకుంటే మన బ్రతుకు సాగినట్టే అన్నాడు ఆ సూపరింటెండెంట్. ఆ రోజు ఛార్జీ తీసుకోవడం ప్రసాదరావుకు ఇష్టంగా లేదు. అయినా తప్పనిసరి. ఆయన ఈరోజే రిలీవ్ అయిపోవాలి. ఛార్జీ కాగితాలు టైప్ చేయించారా? ప్రసాదరావు అడిగిన ప్రశ్నకు ఆయన పాజిటివ్గా సమాధానం ఇవ్వగానే, అయితే ఛార్జీ తీసుకున్న తర్వాత రౌండ్ కొడదాం అన్నాడు ప్రసాదరావు. సూపరింటెండెంట్ కుర్చీలో కూర్చొని ఫైలు బయటికి లాగి 4 కాగితాలు తీశాడు. ఓ 10 నిమిషాల పర్యంతం ఆయన ఏదో విషయాలు చెప్పవలసినవన్నీ ప్రసాదరావుకు చెప్పాడు. ఆయన చెప్పినవన్నీ మౌనంగా ప్రసాదరావు వింటున్నాడే కానీ అతనికి మనసు నిలవడం లేదు. చిత్రమైన ఆతృత దేహమంతా అలుముకొని మనసును డోలాందోళితం చేస్తున్నది. తెలియరాని పిచ్చి ఆలోచనలు అస్పష్టంగా దూరంగా అవిపించి మాయమైపోతున్నాయి. చివరి మాటలు చెబుతూ, మీ బాధ్యత గుర్తించి వర్తిస్తే ఇబ్బందులు ఏమీ ఉండవు. పాక్షిక బుద్ధి ఎంతమాత్రము లేక నిమిత్త మాత్రంగా మీ ధర్మాన్ని నిర్వర్తించుకుపోతే మీ దారికి మరి అడ్డేమీ నిలవదు. ఇంతకన్నా నేనేం చెప్పగలను అనేసి ఆయన ముగించాడు. ప్రసాదరావు నిట్టూర్చాడు. సూపరింటెండెంట్ వంక ఇబ్బందిగా చూస్తూ చిరునవ్వు నవ్వాడు. ఇద్దరు లేచారు. జైలర్ వారిని అనుసరించాడు. ఒక్కొక్క గది చూసుకుంటూ వాళ్ళిద్దరూ ముందుకు నడవసాగారు. ఎన్నడూ చూడని ఒక కొత్త లోకంలో నడయాడుతున్నట్లుగా అనుభూతిని అందుతున్న ప్రసాదరావు సూపరింటెండెంట్తో వేగంగా నడవలేకపోతున్నాడు. ఆయన ఇది గమనించి చటుక్కున ఆగి, ఏమండి, మీరేదో ఫీల్ అవుతున్నట్టున్నారు, ఏమిటి, కొంచెం చెబుతారా అని అడిగాడు. ప్రసాదరావు నవ్వలేదు. ఆయన ముఖంలోకి చూసి ఏం జరిగిందా అని ఆలోచించాడు. ఏముంది, ఏమీ జరగలేదు.
క్రొత్త ఉద్యోగంలోనికి ప్రవేశిస్తున్నానన్న ఉత్సాహంతో కనులు విప్పిన అతనికి లోకం నవ వధువులా కనిపించింది. బాలభాస్కరుని లేత కిరణాలు ప్రకృతిని గిలిగింతలు పెట్టి క్రొత్త అందాలను చూపించాయి. కానీ బయలుదేరే వేళకు ఎడమ కన్ను ఎక్కువగా అదిరింది. ఇప్పటికీ అదురుతూనే ఉంది. అంతేగాక ఎవరో విధవ ఆవిడ ఎదురు. జైలులో ప్రవేశిస్తుండగా గుండె దడదడలాడింది. సహజంగా నేను పిరికివాడిని కాను. కానీ ఎందుకో చెప్పలేనంతగా ఆత్రం కలుగుతుంది. ఉదయం నుంచి చెప్పుకోదగ్గ సంఘటన ఏమి జరగనే లేదులే అన్నాడు మెల్లగా ప్రసాదరావు. సూపరింటెండెంట్ అతన్ని సానుభూతితో చూశాడు. భుజం మీద చేయి వేశాడు. కులాసా తెచ్చుకోండి. ఒక్కోసారి అనవసరంగానే భయపడిపోతూ ఉంటాం. శకునాలపై నమ్మకం పెట్టుకోవడం ఏమంత మంచిది కాదు అని. నడవండి, కాసేపు రిక్రియేషన్ రూమ్లో కూర్చుందాం అన్నాడు. రిక్రియేషన్ గది చాలా చిన్నది. టేబుల్ చుట్టూ 4 కుర్చీలు, ఒక మూలగా క్యారం బోర్డు. మీరు క్యారమ్స్ ఆడతారు కదా అడిగాడు ఆయన. ఇద్దరు క్యారమ్స్ ఆడేందుకు కూర్చున్నారు. ఈలోగా జైలర్ కాఫీలు పట్టించుకు వచ్చాడు. కాఫీ త్రాగి సేదతీరిన తర్వాత తనకు సహజమైన చలాకితనంతో, రండి సార్, మిగతా జైలు భాగమంతా చూసి వద్దాం అన్నాడు ప్రసాదరావు. ఇద్దరు తిరిగి బయలుదేరారు. ఖైదీల గదులన్నీ చూశారు. అంతవరకు ప్రసాదరావులో లేచిన ఆత్రం అణిగిపోయి ఆలోచనలు రేకెత్తాయి. ఆ క్షణం నుండి జైలు బాధ్యతలు అన్నీ అతనివే గనక ప్రసాదరావు తనకు అప్పగింపబడిన ఫైళ్ల గురించి ఆలోచిస్తున్నాడు. ఖైదీలనందరినీ అతను పరికించి చూడనే లేదు. జైలంతా తిరిగి వారు ఆవరణలో ఒక మూలగా ప్రత్యేకంగా ఉన్న ఉరిశిక్ష ప్రదేశానికి తిరిగి వచ్చారు. అక్కడికి రాగానే అంతవరకు ఏవేవో విషయాలను విడమర్చి చెప్తున్న సూపరింటెండెంట్ కొన్ని క్షణాలు మౌనం వహించాడు. ఆ గది ఖాళీగా ఉంది. ఒక మూలగా ఉరిశిక్ష అమలు పరిచే సాధనాలన్నీ భద్రం చేయబడి ఉన్నాయి. గది మధ్యగా లోతైన గోయి ఉంది. ప్రసాదరావు గారు, ఈ గది గురించి నేను చెప్పవలసింది ఏముంది, మీకే తెలుసు అన్నాడు ఆయన. ప్రసాదరావు గదిని ఒకసారి పరికించాడు. ఎక్కువసేపు ఇక్కడ నిలబడలేను, రండి వెడదాం అన్నాడు సూపరింటెండెంట్. బాధ్యతలను అన్నింటినీ ప్రసాదరావు భుజం మీద వేసి సూపరింటెండెంట్ వెళ్ళిపోయాడు. ఆఫీస్ గదిలో ప్రసాదరావు ఒక్కడే కూర్చుండిపోయాడు. అతనికి ఆ కొత్త గదిలో ఊపిరి ఆడలేదు. మెల్లగా నడుచుకుంటూ రిక్రియేషన్ రూమ్లోకి వచ్చి కూర్చున్నాడు. స్ట్రైకర్తో బ్లాక్ను గట్టిగా కొట్టాడు. అది ఎదురుగా ఉన్న రిమ్ను తాకి వెనక్గా వచ్చి తెలుపును ఒకదాన్ని చిందరవందర చేసి హోల్లో పడిపోయింది. ప్రసాదరావు మెల్లగా కాళ్ళు కదుపుతూ గదిని పరికించాడు. ఒక మూలగా చుట్టబడి నిలబడి ఉన్న షామియానా అతని కళ్ళబడింది. షామియానా, రంగురంగుల అందమైన పాత షామియానా. షామియానా మీద నుండి అతని దృష్టి మారలేదు. షామియానా అని గొనుక్కున్నాడు అతను. కూర్చున్న ప్రసాదరావు లేచి నిలబడ్డాడు. మెత్తగా షామియానాను స్పృశించాడు. అతని వేళ్ల కింద పాత షామియానా మెల్లగా కదిలింది. అతనికి షామియానాను చూస్తే పెళ్లి జ్ఞాపకం వస్తుంది. అతను పెళ్లి చేసుకోలేదు. పెళ్ళంటే అసహ్యం ప్రసాదరావుకు. తండ్రి పదే పదే పెళ్లి చేసుకోమని చెప్పినా అతను వినిపించుకోనేలేదు. ప్రసాదరావుకు బాల్యం గుర్తుకు వచ్చింది. అతని తండ్రికి షామియానా అంటే చాలా ఇష్టం. అందుకే కూతురు వివాహానికి ఆయన కొబ్బరి ఆకుల పందిరికి బదులుగా షామియానా వేయించారు. అతనికి బాగా గుర్తు. షామియానాను చూసి అదేమిటో అడిగినప్పుడు అతని తండ్రి నవ్వుతూ, దీన్ని షామియానా అంటారా అని, ఏది నువ్వు అను చూద్దాం అన్నాడు. తనకు ఆ మాట నోరు తిరగలేదు. అస్తవ్యస్తంగా పలికినప్పుడు విన్నవాళ్ళు నవ్వారు. పెద్ద ఎదిగిన తర్వాత ఎప్పుడైనా షామియానా కళ్ళబడితే అతనికి చిన్ననాటి ఆ సంఘటనే గుర్తుకు వస్తుంది. వెనువెంటనే అక్కయ్య పెళ్లి కూడా. అక్కయ్య పెళ్లి నాటికి ఇంకా అతనికి ఊహ రాలేదు. వెర్రి ఉత్సాహంతో ఆ బాల్యంలో అతను పెళ్లి రోజున ఎన్నెన్నో గమ్మత్తులు చేశాడు. కాబోయే బావగారిని కాల్చుకు తిన్నాడు. విడిదిలో జనం తన పేరెత్తితేనే హడలిపోయేలా చేశాడు. తాను ఇంత అల్లరి పిడుగని అతనికే అంతకుముందు తెలియదు. పెళ్లి కొడుకు మెల్లగా తనను చేరపిలిచి, బావగారు, సీమ టపాకాయలాగా ఇలా పేలిపోతుంటే ఎట్లా, మరి ఇంత అల్లరి చేయకూడదు అని తనను బుజ్జగించటం అతనికి బాగా గుర్తుంది. అప్పట్లో తండ్రి చాలా సంపాదించి నిల్వ చేశాడు. జగద్వ్యాపారానికి మూఢసూత్రమైన ధనం ఇంధనంగా పనిచేసి ఆయన పరువు ప్రతిష్టలను పెంచింది. ఆయన పేరు రఘురామయ్య. ఇద్దరే బిడ్డలు, కూతురు కొడుకు. ఒక్కగానొక్క కూతురు గనక అపురూపంగా పెళ్లి జరిపించాలని ఆయన భావించాడు. కలవారికి ఇచ్చి చేస్తే కన్న కూతురు కలకాలం కలకలలాడుతూ కాపురం చేస్తుందని తలంచారు ఆయన.
ఆస్తిలో సగం కట్నంగా ఇచ్చి వైభవోపేతంగా వివాహం ఏర్పాటు చేయించారు. షామియానా వెనుక దాగిన కథ అంతా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఎదురుగా జైలర్ ప్రత్యక్షమయ్యాడు. ఆలోచనల గొలుసు తెగిపోయింది. ఒకంత చిరాగ్గా చూశాడు ప్రసాదరావు. క్షమించండి, ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. సూపర్నెట్ గారు కూడా హడావుడిలో మర్చిపోయినట్టున్నారు అని ఆగాడు జైలర్. ప్రసాదరావు అతని మీదనే దృష్టి నిలిపాడు. ఈరోజు సాయంకాలం 4 గంటలకు ఒక ఉరిశిక్షను అమలు జరపవలసి ఉంది. ఉలిక్కిపడ్డాడు ప్రసాదరావు. ఉరిశిక్షకు సంబంధించిన ఫైలు ఆఫీస్ గదిలో టేబుల్ మీదే ఉంది. సూపర్నెంట్ ఎడమకన్ను అదిరింది. అతను గడియారం వంక చూశాడు. 3:25. 4 గంటలక అడిగాడు. ఎస్ సార్, మీరు ఆ ఫైల్ను ఒకసారి చూస్తే. జైలర్ మాట పూర్తి కాకుండానే సూపర్నెంట్ ప్రసాదరావు లేచి నిల్చున్నాడు. 2 అడుగులు ముందుకు నడిచి ఆగాడు. ఫైల్ అంతా పరిశీలించేందుకు వేల లేదు, అన్ని ఏర్పాట్లు చేయించండి అన్నాడు. చిరునవ్వుతూ ఏర్పాట్లన్నీ చేయించాను సార్, మరో 10 నిమిషాల్లో డాక్టర్ వస్తారు, అంతా రెడీ అన్నాడు జైలర్. జైలర్ చిరునవ్వు ప్రసాదరావుకు సహించలేదు. ఉరిశిక్ష వ్యాపారంలో చిరునవ్వు ఏమిటి? మృత్యువు కబలించిపోతున్న ఒక అమాయకుని వైపు చూసి అతని అదృష్టాన్ని పరిహసించేందుకా ఆ చిరునవ్వు? జైలర్పై ప్రసాదరావుకు కొంచెం కోపం వచ్చింది. అతని చూపుల్లో అది స్పష్టమైంది. అయినా నిగ్రహించుకున్నాడు. బ్రీఫ్గా కేసు గురించి చెప్పండి. పాపం ఆ అమాయకుడి సంగతి తలుచుకుంటేనే జాలి కలుగుతున్నది అని జైలర్ వంక చూశాడు ప్రసాదరావు. జైలర్ మళ్ళీ నవ్వాడు. అన్నాడు కదా, ఉరిశిక్షకు లోనయ్యేది అమాయకుడు కాదు సార్, అమాయకురాలు. ఈసారి అదిరిపడ్డాడు సూపర్నెంట్ ప్రసాదరావు. స్త్రీ అని గొనిగాడు మెల్లగా. జైలర్ సూపర్నెంట్ను పరీక్షగా చూశాడు. ముఖం మీది చిరునవ్వును దాచేసుకొని, మీరు ఛార్జీ తీసుకున్న రోజున ఒక స్త్రీని ఉరితీయడం దారుణం అన్నాడు. ఇంతవరకు ప్రసాదరావు ఆలోచన ఆ విధంగా పోలేదు. జైలర్ మాటలతో అతను మరి కృంగిపోయాడు. గాఢంగా నిట్టూర్చి జాలిగా చూశాడు జైలర్ని. తను ఛార్జీ తీసుకునే ప్రథమ దివసమైనా కానీ అంతిమ దినమైనా కానీ ఉరిశిక్షను రద్దు చేసే అధికారం తన చేత ఉన్ననాడు ఎంతటి దారుణాన్నైనా మార్చివేయగలడు తను. కానీ ఇప్పుడు ఏం లాభం? చెప్పండి అన్నాడు. జ్ఞాపకం చేసుకునేందుకు 2 క్షణాలు వెచ్చించి మెల్లగా జైలర్ చెప్పసాగాడు. భర్త త్రాగుబోతు, నిరుద్యోగి, ఏవో చేతి పనులు చేస్తూ భార్య సంపాదించేది. భార్య సంపాదన అంతా అతని త్రాగుడికే సరిపోయేది కాదు. ఒక కూతురును కాన్వెంట్లో చేర్పించింది ఆమె. భర్తను బ్రతిమాలి అతని చేత త్రాగుడు మాన్పించాలని చూసింది. అతను ఓ రోజు తప్పతాగి భార్య మీద కత్తి దూశాడు. కానీ ఆమె అతని గుండెల్లో పొడిచింది. అతను చచ్చిపోయాడు. ఆమెకు ఉరిశిక్ష విధింపబడింది. 10 రోజుల క్రితం న్యాయస్థానం ఉరిశిక్షను విధించింది సార్. మనం ఇప్పుడు అమలు జరపాలి. రిక్రియేషన్ రూమ్ నుంచి వాళ్ళిద్దరూ ఆఫీస్ గది వైపు నడుస్తూ ఉన్నారు. జైలర్ చెప్పిందంతా విన్న తర్వాత ప్రసాదరావులో ఆలోచనలు చెలరేగాయి. అగ్నిసాక్షిగా తనను వివాహమాడిన భర్తను భారతనారి హత్య చేసింది. దైవ సమానుడైన భర్త గుండెల్లో కత్తి గుర్చి అతని ప్రాణాన్ని బలిగొన్నది భార్య. భార్యాభర్తలన్న తర్వాత ఎంతైనా అనుబంధం ఉంటుంది. వైవాహిక బంధం పెంచిన మమత 2 నిండు గుండెలను ఏకం చేస్తుంది. వారి ప్రేమకు గుర్తుగా ఆడపిల్ల కూడా కలిగింది. భర్త తాగిన మైకంలో భార్య మీద కత్తి ఎత్తడంలో ఆశ్చర్యం లేదు. అసలే అతను చేతకానివాడు. భార్య సంపాదన మీద బ్రతుకుతున్నవాడు. అతను నలుగురి ముందు తల దించుకొనే నడవాలి. అంతేగాక మహమ్మారి తాగుడుకు అతను బానిస. సహజంగా సున్నితమైన మానవత్వం అతనిలో నశించిపోయి ఉంటుంది. అందుకే భార్యపై అతను కత్తి ఎత్తగలిగాడు. కానీ జరిగిందేమిటి? అతను హత్య చేయబడ్డాడు. నిజంగా చూస్తే భర్తను కూని చేసిన ఆ స్త్రీ శిక్షార్హురాలే అనిపించింది ప్రసాదరావుకి. అంతవరకు భర్త మాటకు ఎదురాడని ఆమె స్వార్థపరురాలై భర్త చేతిలోని కత్తితోనే అతని ప్రాణాలను బలిగొన్నది. దంతాలను తాటించాడు ప్రసాదరావు. చెవుల దగ్గర కండరాలు పొంగి అతని కళ్ళల్లో ఎర్ర జీరను నిలిపాయి. జైలర్ అది గమనించకపోలేదు. స్త్రీకి ఉరిశిక్ష అంటే చాలు, ఒక విధమైన చలనం కలగకపోదు మనిషిలో అనుకున్నాడు జైలర్. ఇద్దరు ఆఫీస్ గదిలో ప్రవేశించారు. మరి నిలబడడం సాధ్యం కాదన్నంత నిరుత్సాహంతో ప్రసాదరావు కుర్చీలో కూర్చుండిపోయాడు. జైలర్ 2 క్షణాలు ఆయనను పరీక్షగా చూసి, నేను వెడుతున్నాను సార్, మీరు ఓ 10 నిమిషాలు ఆగి రండి అన్నాడు. అతనేమీ చెప్పలేదు. జైలర్ గది గుమ్మం దాటడం గుడ్లు అప్పగించి చూస్తూనే ఉన్నాడు. 5 నిమిషాల పర్యంతం అతను అట్లా ఆలోచిస్తూనే ఉన్నాడు. ఏం గుర్తొచ్చిందో ఏమో చూడండి అని అటు చూశాడు. అక్కడ జైలర్ లేడు.
ప్రసాదరావు చూపులు అతని కోసం దేవులాడాయి. వెనువెంటనే లేచి గబగబా నడక ప్రారంభించాడు. పెద్ద పెద్ద అంగలతో నడుస్తూ అతను గదులన్నీ దాటి చివరి గదిని సమీపించబోతూ టైం చూశాడు. ఒక హంతకురాలు ఈ లోకాన్ని విడిచిపోయేందుకు మరొక్క 10 నిమిషాలు మాత్రమే ఆమె చరిత్రలో మిగిలి ఉన్నాయి. ఈ 10 నిమిషాలు ఆమెకు చాలా భయంకరంగా గడుస్తాయి. నిమిషానికి భయంకరంగా ఆమె కళ్ళ ముందు నర్తిస్తుంది. ఆమె నరనరము చావు మీది భయంతో గజగజలాడిపోతూ ఉంటుంది. గదిలో ప్రవేశించబోతున్న వాడల్లా ప్రసాదరావు ఆగిపోయాడు. తనను చూడగానే జైలర్ తన వైపు పరిగెత్తుకురావడం గమనించాడు. అంతా రెడీ సార్, రండి అన్నాడు జైలర్ ప్రక్కకు ఒదిగి నిలబడి ప్రసాదరావుకు దారి విడుస్తూ. ప్రసాదరావు కదలలేదు, దృష్టి చలించడం లేదు. జైలర్ గమనించాడు. ప్రసాదరావు దృక్కులన్నీ ఆమె మీదనే కేంద్రీకరింపబడి ఉన్నాయి. ప్రసాదరావు 2 కళ్ళు ఆమెను నిశ్చితంగా పరికిస్తున్నాయి. ఆమె వయస్సెంతో చెప్పడం కష్టమే, అందంగానే ఉన్నది, మరి చిన్నపిల్లగా కనిపిస్తున్నది. ముందుగా ఆమె కళ్ళపై దృష్టి నిలిచింది అతనికి. వేదనాభారంగా ఆమె కనురెప్పలు వాలి ఉంటాయని, బ్రతుకు మీది తీపితో ఏడ్చి కళ్ళు ఉబ్బి ఉంటాయని అతను అనుకున్నాడు. అతని ఊహ తప్పయింది. ఆమె కళ్ళు ప్రశాంతంగా ఉన్నాయి. పెదవులపై చిరునవ్వు లీలగా మెదులుతూ ఉంది. ఆమె తలవాల్చుకొని నిలబడలేదు, సహజంగానే కూర్చొని ఉంది. ప్రసాదరావుకు ఆశ్చర్యం వేసింది. మరికొన్ని క్షణాల్లో చచ్చిపోనున్న ఆమెకు ఇంత ధైర్యమా? చావంటే ఇంత నిర్లక్ష్యమా? కొంచెం అనుమానంతో ప్రసాదరావు జైలర్ను ప్రశ్నించాడు, ఆమె ఎవరు అని. ఆమె సార్, మీనా. ఉరి తీయవలసింది ఆమెనే. ఫైలులో ప్రసాదరావు చూచింది ఆమె పేరు మాత్రమే. ఆ పేరును ఒకసారి లోపల అనుకున్నాడు. అంతవరకు ఆమె ఎడల అతనిలో రేగిన ఆలోచనలు అన్నీ మాయమైపోయాయి. ఆమె ఎడల ఏర్పడిన కోపము, అసహ్యము జాలిగా రూపొందాయి. ఆమె రూపసి. ఆ స్ఫురద్రూపం అతనికి జాలిని కలిగిస్తున్నది. విచార విహీనమైన ఆమె వదనం మీద నిలిచిన అతని దృష్టి చలించడం లేదు. ఆమెను చూస్తున్న కొలది అతనిలో జాలి పెంపు అవుతున్నది. నిజంగానే ఆమె అమాయకురాలిలా ఉన్నది. ఎట్టి అనిశ్చలాన్ని ఎరుగని ఆమె కళ్ళు, చిరునవ్వు ముద్ర చెరగని ఆమె ముఖ భంగిమ ఆమె అమాయకురాలని చాటి చెప్పుతూ ఉన్నాయి. ఇంత అమాయకురాలు కట్టుకున్న భర్తను ఎలా హత్య చేయగలిగిందో అతనికి సుతరాము అర్థం కాలేదు. ఆమె ముఖం చూస్తూ ఉంటే హంతకురాలు అని ఎంత మాత్రమూ అనిపించడం లేదు. ఒకటి జరిగి ఉంటుంది. భర్త తాగిన మైకంలో ఆమెపై కత్తి ఎత్తి ఉంటాడు. ఎంత ప్రతిభక్తి గలదైనా, భర్తకు ఎంతగా ఎదురు చెప్పనిదైనా ఆమెకు ప్రాణమంటే తీపి ఉండకపోదు. ఆ మోహంతో ఆమె అతని చేతుల్లో నుండి గింజుకొని ఉంటుంది. భర్తకు ఆ తాగిన స్థితి, అందున అస్థిర చిత్తుడు. ఆ గింజులాటలో పొరపాటున అతని చేతిలోని కత్తి అతని గుండెలోనే దిగిపోయి ఉంటుంది. ఆమె హత్య చేయగా చూసిన వాళ్ళు ఉన్నారా? నువ్వు హత్య చేశావని ఆరోపించినప్పుడు ఆమె మౌనం వహించి ఉంటుంది. జైలర్ హెచ్చరించాడు. ఆలోచనలు వాటిదారిన అవి నడుస్తూ ఉండగా సూపరింటెండెంట్ ప్రసాదరావు మెల్లగా నడిచి తన స్థానాన్ని చేరుకున్నాడు. అక్కడ చేరిన వారందరూ లేచి నిలబడ్డారు. గౌరవ సూచకంగా అతను కూర్చున్నాడు. మిగతా వారు తమ స్థానాల్లో కూర్చున్నారు. ఆమెకు చెరొక వైపున 2 పోలీసులు నిలబడ్డారు. జైలర్ ఆదేశాన్ని అనుసరించి ఆమె ఉరి తీయబడే ప్రదేశానికి తీసుకొని రాబడింది. ఆమె గది మధ్యలో గోతిపై అమర్చబడిన బల్లపై నిలబడింది. ఆమె కంటి ముందు పూర్ణ చంద్రాకారంలో ఉరిత్రాడు మెల్లగా కదులుతూ వేలాడుతూ ఉంది. భయంకర సంగీత లహరులు అదృశ్య స్థలం నుంచి తేలివస్తూ సన్నివేశాన్ని బీభత్సం చేస్తున్నాయి. లావాటి ఒక ఆసామి ఆమెకు అతి సమీపంగా నిలబడి ఉన్నాడు. ప్రసాదరావు ఆ దృశ్యాన్ని చూడలేకపోయాడు. వజ్రపీఠం ముందు నిలబడ్డ పశువులా అతని కంటికి ఆమె కనిపించినప్పుడు ప్రసాదరావు గుండె జాలితో నీరైపోయింది. న్యాయస్థానం ముందు తల వంచిన ఒక అమాయకురాలు మరి నోరు విప్పక తప్పిదాన్ని తల మీద వేసుకొని తన కంఠాన్ని చిరునవ్వుతో ఖడ్గం మీదికి చేర్చినట్లు అనిపించి అతను నిలువెల్లా వణికాడు. అతని ఎడమ కన్ను గబగబా అదిరిపోయింది. ఎడమ భుజం మీద ఎవరో చర్చినట్లయింది. ఇంతకుముందు ప్రసాదరావు జైలర్గా ఉండగా ఉరి శిక్షలను కొన్నింటినీ అమలుపరిచాడు. అప్పట్లో అతనికి ఇంత బాధ కలగలేదు. ఒక స్త్రీని ఉరి తీయడం అతను ఎప్పుడూ చూచినవాడు కాదు. అంతేగాక తాను సూపరింటెండెంట్గా ప్రమోషన్ అయిన రోజున ఒక ఆడబిడ్డను తన ఆధ్వర్యంలో ఉరి తీయించడం అతనికి గొప్ప బాధను కలిగిస్తున్నది. తన స్థితి గమనించి తను నిర్వహించవలసిన బాధ్యతలంతా జైలరే సరిచూసుకుంటున్నాడు. 4 గంటలు పూర్తి కావడానికి మరొక్క 4 నిమిషాలు తక్కువ. ప్రసాదరావు కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. ఎంతగా ధైర్యాన్ని కొని తెచ్చుకోవాలన్నా సాధ్యం కావడం లేదు. గుండె ఎంతో వేగంతో కొట్టుమిట్టాడుతూ ఉన్నది. జైలర్ కంఠం వినిపించింది. శ్రీమతి మీనా,
న్యాయస్థానం మీకు విధించిన శిక్షను అమలుపరిచే క్షణాలు దగ్గర పడ్డాయి. మరి 4 నిమిషాలు మాత్రం మిగిలాయి. మీకు చివరి కోరిక ఏదైనా ఉంటే వెల్లడి చేయవచ్చును. ఆమె ఏం మాట్లాడుతుందో వినాలని ప్రసాదరావు వేచి ఉన్నాడు. ఆమె కంఠస్వరం ఎంతకు వినిపించకపోయేసరికి కళ్ళు విప్పి చూచాడు. ఆమె పెదవులపై చిరునవ్వు చెరిగిపోలేదు. కళ్ళల్లో ప్రశాంతత దూరం కాలేదు. ఈసారి సూపరింటెండెంట్ ప్రసాదరావు సహజ గంభీర కంఠస్వరంతో ఆమెను అడిగాడు. మీకు చివరి కోరిక ఏదైనా ఉంటే విన్నవించుకోవచ్చును. అతని కంఠస్వరం విని ఆమె బెదురు చూపులు చూసింది. ఆ తర్వాత మెల్లగా చెప్పింది. నాకేమీ కోరిక లేదు. నేనిచ్చిన వాంగ్మూలంలోనే నా చివరి కోరిక ఏమిటో వివరించాను. అంతకన్నా నాకు ఏమీ కోరిక లేదు. ఆమె ఎంతగా ధైర్యాన్ని అవలంబించినా ఆమె గొంతు వణికింది. ఆమె మాటలు వింటూనే ప్రసాదరావు చెలించాడు. ఆ కంఠస్వరం వింటూనే అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. హృదయంలో కంపన బయలుదేరింది. అతను మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. ఆ తర్వాత జరగవలసిన కార్యక్రమాన్ని అతను మనోనేత్రంతో చూడసాగాడు. జైలర్ కంఠం మళ్ళీ వినిపించింది. అయితే దైవ ప్రార్థన చేసుకోండి, టైం పూర్తి కావచ్చింది. ప్రసాదరావు లోపల అనుకున్నాడు దేవుడు అని. నిర్ణీత వేళకు సరిగ్గా ఉరితీయబడే వ్యక్తి కంఠానికి ఉరితాడు తగిలింపబడుతుంది. సూపరింటెండెంట్ సూచన ఇచ్చిన వెంటనే కాళ్ళ కింది బల్ల తొలగింపబడుతుంది. సరిగ్గా గోతిలోనికి ఆ వ్యక్తి చటుక్కున దిగగానే కంఠం చుట్టూ ఉరితాడు బిగుసుకుపోతుంది. క్రమంగా త్రాడు బిగుస్తూ ఉంటే కళ్ళు పెళ్ళుకు వస్తాయి. ప్రాణం గిజగిజలాడుతుంది. ఊపిరితిత్తుల గొంతు బిగుసుకుపోతుంది. బయటి గాలి లోపలికి ప్రవేశించదు. లోపల గాలి బయటికి పోదు. కొన్ని క్షణాలు అతి ప్రశాంతంగా గిలగిలా కొట్టుకుంటూ ఊపిరాడక ప్రాణ భయంతో గట్టు మీది చేప పిల్ల మాదిరి అమాయకంగా, దీనంగా, భయంకరంగా విలవిల్లాడుతాయి. ఆ క్షణాల బాధకు పిదప ప్రశాంతత. ప్రసాదరావు చేతిలోని బెత్తం ఎప్పుడు కదిలిందో, ఆమె కాళ్ళ కింది బల్ల ఎప్పుడు తొలగింపబడిందో, కళ్ళు తెరిచి చూస్తే కంఠాన్ని కౌగిలించుకున్న ఉరితాడు ఆధారంగా ఆ స్త్రీ కోమల సుందర శరీరం వ్రేలాడుతూ కనిపించింది. ఒక్కసారి యుద్ధ బేరి మ్రోగినప్పటిలా గుండెల్లో ఏదో పెటిల్లున మ్రోగినట్లయింది. ఆ శబ్దం గిరగిరా తిరుగుతూ గుండె గదుల్లో తారాడుతున్నట్లు అనిపించింది. కొన్ని క్షణాల అనంతరం అతను తిరిగి కళ్ళు విప్పి చూశాడు. ఆమె ముఖాన్ని అతను చూడదలుచుకోలేదు. అయినా అతని చూపుల బారి నుండి ఆ దృశ్యం తప్పిపోలేదు. కళ్ళు పైకి ఉబ్బినా అందులో ప్రశాంతత విరిసే ఉంది. బాధ ముఖం నిండా పరుచుకున్నా సహజంగా ఆమె పెదవులపై ఉండే చిరునవ్వు చెరిగిపోలేదు. కంఠం చుట్టూరా కండరాలు ఉబ్బిపోయాయి. అతను చూడలేక ముఖం పక్కకు తిప్పుకున్నాడు. అతనిలో ఏదో తెలియరాని కంపన బయలుదేరింది. ఇప్పుడు తనువు వనకడం లేదు. ఆలోచనలు సాగడం లేదు. గుండె అదరడం లేదు. అతనిలోని మానవుడు చెలిస్తున్నాడు. కొన్ని క్షణాలు నిజంగానే అతనికి ఊపిరి ఆడలేదు. జరగవలసినదంతా జరిగిపోయింది. మెల్లగా ఆమె కళేబరం కిందికి దించబడింది. డాక్టర్ పరీక్ష చేశాడు. జైలర్ చేయవలసిన కార్యక్రమమంతా పూర్తి చేశాడు. డాక్టర్ మరి 3 వ్యక్తులు సంతకాలు చేశారు. చివరగా అన్నీ పరిశీలించి ప్రసాదరావు సంతకం చేశాడు. చూడండి, ఇక ఇక్కడ నిలబడలేను. జరగవలసినదంతా సక్రమంగా జరిపించారు కదా. మిగతా కార్యక్రమం ఏమిటో సరి చూడండి. నేను ఆఫీస్ గదిలో ఉంటాను. అవసరపడితే రండి అని జైలర్తో చెప్పి డాక్టర్ దగ్గర మిగతా వ్యక్తుల వద్ద సెలవు తీసుకొని ప్రసాదరావు మెల్లగా నడుచుకుంటూ బయలుదేరాడు. యంత్రము మాదిరి ప్రసాదరావు మెల్లగా గదిలోకి వచ్చాడు. నిరాలోచనంగా కుర్చీలో కూర్చున్నాడు. కిటికీలోంచి సాయంకాలపు నీరెండతో పాటుగా లోపలికి వస్తున్న గాలి అతనికి కాస్త ప్రశాంతతను కలిగించింది. నిడుపాటి నిట్టూర్పు విడిచిపుచ్చాడు అతను. ప్రసాదరావుకు పెళ్లి కాలేదు. వైవాహిక జీవనంలోని మాధుర్యం కొంచెమైనా అతనికి తెలియదు. ఎన్నడూ ఊహలోనైనా అతను అట్టి ఆనందాన్ని అందిపుచ్చుకోవాలని ప్రయత్నించనే లేదు. పెళ్ళంటేనే అతనికి నిజంగా అసహ్యం. చిన్నతనం నుంచి వివాహం ఎడల అతనికి అట్టి వైముఖ్యం ఏర్పడిపోయింది. ఇదమిద్దంగా దానికి కారణం ఇది అని అతను చెప్పలేకపోవచ్చు. ఆలోచనలేమీ అతని ఎదురుగా నిలబడడం లేదు. సాయంకాలపు చల్లని గాలి నుండి అతడు విశ్రాంతిని కోరుతున్నాడు. ఉదయం నుండి అతడు అనుభవించిన రంపపు కోతను విస్మరించాలని ప్రయత్నిస్తున్నాడు. తల వాల్చుకొని అతను టేబుల్ మీదకి చూశాడు. ఎర్రని ప్యాడ్లో ఫైల్ కనిపించింది. అతను కుర్చీలోంచి లేచి నిలబడి గదిలో అటు ఇటు పచార్లు ప్రారంభించాడు. ఎర్ర ప్యాడ్ మళ్ళీ షామియానాను గుర్తు చేసింది. షామియానా అతని బాల్యాన్ని గుర్తు చేసింది. అతనికి మళ్ళీ ఆలోచనలు కనిపించాయి. కిటికీలోంచి అస్తమించబోతున్న సూర్యుడు కనిపించాడు. నీరెండలో తప్పు చేసిన వాళ్ళ మాదిరి తలలు వాల్చుకొని నిలబడ్డ చెట్లు కనిపించాయి. టేబుల్ మీద ఎర్రపాడ్లో ఫైలు కనిపించింది.
ఎంత వద్దనుకున్న ప్రసాదరావు కాళ్ళు టేబుల్ దగ్గరికి నడిచాయి. చేతులు ప్యాడ్ను విప్పాయి. ఫైలు పెద్దదిగానే కనిపించింది. నిర్నిమిత్తంగా ఒక్కొక్క పేజీ అతను తిరగవేయసాగాడు. అతను చదవడం లేదు, ఒక్కొక్క పేజీ తిరగవేస్తున్నాడు. అక్షరాలు కనిపించటం లేదు. దృష్టి పేజీల మీద లేదు. ఉరి తీయబడ్డ తర్వాత కనుగుడ్లు పెళ్ళుకు వచ్చి కంఠమంతా ఉబికి ప్రాణం పోయిన ఆ స్త్రీ ముఖమే అతనికి కనిపిస్తున్నది. ఆమె తప్పు చేసిందో లేదో తనకు తెలియదు. ఆ హత్యకు బాధ్యురాలు ఆమె అవునో కాదో తను నిర్ణయించలేదు. న్యాయస్థానం మాత్రం ఆమె హంతకురాలని ఉరిశిక్ష విధించింది. న్యాయస్థానం విధించిన ఈ శిక్షను తను అమలుపరచక తప్పలేదు. తన విధి తను నిర్వర్తించి తీరాడు. ఆమె చివరి కోరిక కోరలేదు. చివరి కోరిక అనగానే అతని చేతికి ఫైల్లోని చివరి పేజీలు కనిపించాయి. న్యాయస్థానం ముందు ఆమె 4 ముక్కలు మాత్రం చెబుతూ తన చివరి కోరికను వెల్లడించింది. ప్రసాదరావు ఆమె వాంగ్మూలాన్ని శ్రద్ధగా పరికించాడు. తను హత్య చేసినట్లు కానీ లేదా మరెవ్వరైనా కానీ హత్యకు కారణమని కానీ ఆమె వివరించలేదు. అసలు హత్య గురించే ఆమె మాటల్లో లేదు. తన చివరి కోరికను మాత్రమే వివరించింది. న్యాయస్థానంలో తన అపరాధాన్ని గురించి ప్రశ్నించినప్పుడు ప్రతి ప్రశ్నకు మౌనం వహించింది. మౌనం వల్ల ఏ ప్రశ్నకు సమాధానం చేకూరదు. అతి ప్రయత్నం మీద ఆమె చెప్పింది, నేను అపరాధినని న్యాయస్థానం నిర్ణయిస్తే నేను తల ఉంచుతాను అని. ఇంతకన్నా నేను ఏమీ చెప్పలేను అంటూ ఆమె తన చివరి కోరికను వివరిస్తూ చెప్పిన విషయం గమనించి ప్రసాదరావు ముఖంలో రంగులు మారాయి. అతనిలో ఆత్రం చెలరేగింది. బ్యాంకులో తన పేరు గల డబ్బంతా తన కుమార్తెకు చెందవలనని, తన కుమార్తెను తన తండ్రికి అప్పగించవలనని ఆమె కోరింది. ప్రసాదరావు కళ్ళు కుంచుకుపోయాయి. పాపం, కన్నబిడ్డ భవిష్యత్తును పరిరక్షించవలసిన తన బాధ్యతను పూర్తిగా నిర్వర్తించకుండానే ఆమె మరణించింది. ఆ మాతృ హృదయం ఎంతగా క్షోభించిపోయిందో. అంతేకాదు, తన బిడ్డ పెద్దది అయిన తర్వాత తన కన్నతల్లి హంతకురాలై ఉరిశిక్షకు పాల్పడినదన్న సంగతి తెలిసి నలుగురిలోనూ తలెత్తుకు తిరగలేక అటువంటి తల్లి కడుపున పుట్టినందుకు తనను తాను నిందించుకుంటూ ఎంతగా కుమిలిపోతుందో ఊహించుకుంటే ఆ కన్నతల్లి హృదయం తుత్తునీయలైపోతుంది. అయినా గుండె కోతకు బదులు ఆమె ముఖం మీద చివరి క్షణం వరకు చిరునవ్వు ఉండనే ఉన్నది. మీనా స్త్రీ కాదు, అబల కాదు. ప్రసాదరావు చూపులు మీనా ఇచ్చిన ఆమె తండ్రి చిరునామా దగ్గర ఆగిపోయాయి. అతను చిరునామాను మరోసారి చదివాడు. అతని గుండెలు ఒక్కసారి గతుక్కుమన్నాయి. వేగంగా నడుస్తున్న కారు చక్రాలు గోతిలో పడినప్పుడు కారు కుదిపినట్టు గుండె గతుక్కుమంటుంటే అతను ఉలిక్కిపడ్డాడు. ఆమె తండ్రి పేరు రఘురామయ్య. ఆ చిరునామా? ప్రసాదరావు కుర్చీలో కూర్చోలేకపోయాడు. ఫైల్ను చేత్తో పట్టుకోలేకపోయాడు. అతనికి తండ్రి రఘురామయ్య గుర్తుకు వచ్చాడు. తన ఒక్కగానొక్క కుమార్తెను అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసి కలిగిన వారింటి కోడలిగా చేయాలని పెళ్లి నిశ్చయించి ఘనంగా పెళ్లి ఏర్పాట్లు చేయిస్తే ఆ రాత్రి ఆ కూతురు అకస్మాత్తుగా తాను ప్రేమించిన ఎవరో కుర్రాడితో లేచిపోతే తాను చేసిన తప్పేమిటో తెలియక బోరున ఏడుస్తున్న తన తండ్రి రఘురామయ్య కళ్ళ ముందు కనిపించాడు ప్రసాదరావుకి. షామియానా కలపెలమంటూ ఊగిసలాడటం కనిపించింది. ప్రసాదరావు ఈ నగ్న సత్యాన్ని భరించలేకపోయాడు. మీనాగా మారిపోయిన తన సోదరిని తలుచుకొని 2 చేతులు ముఖాన్ని కప్పుకొని అక్కయ్యా అని బోరుమన్నాడు.